హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అయిన మేథీ చమన్ అయితే చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. చూస్తుంటే నోరూరిపోయే రిచ్ అండ్ క్రీమీ టెక్స్చర్లో ఉండే మేథీ చమన్ అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. మరి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 4 చెంచాల వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు సోంపు వేసి వీటిని బాగా ఎర్రగా వేయించుకుందాం. ఇవి కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్లోని తడి ఆరేంత వరకు వేయించుకుని ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా స్లిట్ చేసి వేసి 2 చెంచాల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి వీటన్నిటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గే లోపట ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో 2 టమాటోలు, అరకప్పు నానపెట్టిన జీడిపప్పు, అరకప్పు నానపెట్టిన బాదం పప్పు తొక్క తీసుకుని అందులో యాడ్ చేసుకుని మెత్తగా ప్యూరీలా చేసుకుందాం. ఇక్కడ కావాలంటే మీరు 1 కప్పు జీడిపప్పుని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, కానీ బాదం పప్పు కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందని నేను 2 యాడ్ చేశాను. వీడియోలో చూపించినంత మెత్తటి క్రీమీ టెక్స్చర్లో ఉండే ప్యూరీని అయితే రెడీ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, 1 చెంచాడు ధనియాలు జీలకర్ర పొడి, 1 చెంచాడు గరం మసాలా, అలాగే 1 చెంచాడు ఎర్రకారం కూడా వేసుకుని మసాలాలన్నిటినీ మాడకుండా కలుపుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకుందాం. మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 1 కప్పు మెంతి కూర కూడా తీసుకుని ఇందులో యాడ్ చేసుకుని మెంతి కూరలోని తడి ఆరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మెంతి కూరని ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన మెంతి కూర ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మన కూరకి మంచి టేస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మెంతి కూర ఏమాత్రం వేగకపోయినా మన కర్రీ అయితే చేదొచ్చేస్తుందన్న సంగతి మాత్రం మర్చిపోకండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తే మనం వేసిన మెంతి కూర చూసారు కదా, ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకుని టమాటోలోని పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం వేసిన ప్యూరీ వేయించుకోవాలి. గ్రేవీ అన్నది ఎక్కడ అడుగు పట్టకుండా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. 1 నిమిషం తర్వాత మూత తీసి చెక్ చేసి మసాలాలు మాడకుండా ఉండడం కోసం 2 చెంచాల వాటర్ యాడ్ చేసి మరోసారి కలుపుకుని గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీ బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వరకు వేడి నీళ్లు కూడా యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని మరోసారి గ్రేవీని ఉడకనిచ్చేద్దాం. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు 1 కప్పు యాడ్ చేసుకుని అలాగే అరకప్పు వరకు తురిమి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని గ్రేవీలో ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చేద్దాం. గ్రేవీలోని ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి పట్టడానికి 2 నిమిషాలు మాత్రం సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా టేస్ట్ అడ్జస్ట్ చేసుకుందికి 1 చెంచాడు షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 చెంచాడు కసూరి మెథి, అలాగే ఒక 2 చెంచాలు బటర్ కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని ఫైనల్గా ఒక 30 సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిచ్చేద్దాం. 30 సెకండ్స్ తర్వాత మూత తీసి 1/2 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయాలి, లేదంటే క్రీమ్ అన్నది విరిగిపోయి తరకల కింద ఫామ్ అయ్యి టెక్స్చర్ అంతా పాడైపోతుంది. అంతేనండి, ఎంతో రిచ్ అండ్ క్రీమీగా ఉండే మన మేథీ చమన్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, చూసారు కదా, వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని రోటీతో కానీ నాన్తో కానీ దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో డెలీషియస్గా ఉంటుంది. ఈరోజు వీడియోలో నేను చేసిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.